గొర్రె పురాణము మూవీ పేరు చాలా విచిత్రంగా ఉంది కదా. ట్రైలర్ చూడకపోతే వెళ్ళి చూడండి. ఎక్స్ట్రాడినరీ అనమాట. ఒక గొర్రె మీద మూవీ తీయడం అనేది అంత ఈజీ కాదు. గొర్రెని హీరోగా చేసి టూ గుడ్ అండి. అసలు ఆ గొర్రె జైలుకి వెళ్ళడం ఏంటి, ఆ గొర్రె మీద ఆ స్టోరీ బిల్డ్ చేయడం కానీ ఎక్స్ట్రాడినరీ స్టోరీ బిల్డ్ చేశాడు. అసలు గొర్రె ఎస్కేప్ అవడము, ఒక ఊర్లో రెండు కులాల మధ్య, రెండు రిలీజియన్స్ మధ్య గొడవ పెట్టడము, అందరూ రిలీజన్స్ ఆ గొర్రె మాది 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 అని చెప్పి ఫైట్ చేయడము, గొర్రెని చంపాలని చూడడము, గొర్రె జైలుకి వెళ్ళడము, గొర్రె మీద డిస్కషన్ జరగడము, గొర్రెని రక్షించాలని చెప్పి మన సుహాస్ ప్రయత్నించడం. ఆ సుహాస్ ఎంచుకునే మూవీసే ఒక రేంజ్లో ఉంటాయి. అసలు అంటే ఒక టైప్ ఆఫ్ కంటెంట్ ఎంచుకుంటాడు. బట్ ఈసారి మాత్రం గొర్రెని సినిమాలో హీరోగా చేసి సుహాస్ని సైడ్ క్యారెక్టర్గా పెట్టారంటే ఆలోచించాలి మూవీ ఏ రేంజ్లో ఉండబోతుంది అనేది. ట్రైలర్ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ మించి ఉందండి. అసలు ఒక రేంజ్లో ఉంది ట్రైలర్ మాత్రం అసలు. కానీ ట్రైలర్ చూసిన తర్వాత మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ నాకైతే పీక్స్కి వెళ్ళిపోయాయి అనమాట. గొర్రెని ఒక హీరోగా చేసి ఆ క్యారెక్టర్స్ని బిల్డ్ చేసి, గొర్రె చుట్టూ ఒక స్టోరీని బిల్డ్ చేసి, ఒక రిలీజియన్ గొడవస్ని తీసుకొచ్చి అసలు అంటే ఆ టైప్ ఆఫ్ ఆలోచన రావడమే ఒక అసలు సూపర్ అనమాట డైరెక్టర్కి. తర్వాత ట్రైలర్లో మనకి స్క్రీన్ ప్లే కానీ అండ్ స్టోరీ బిల్డ్ చేసిన విధానం కానీ క్యారెక్టర్స్ కానీ ఒక రేంజ్లో ఉన్నాయన్నమాట. సుహాస్ ఏ లెవెల్లో ఈ సినిమాలో అంటే కైండ్ ఆఫ్ లైక్ సైడ్ సపోర్ట్ అనమాట. సపోర్ట్ రోల్ అని చెప్పాలి గొర్రె హీరోకి సపోర్ట్ రోల్ అని చెప్పాలి. బట్ అసలు ఈ స్టోరీ ఎంచుకున్నప్పుడు అతని క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది గొర్రెతో పాటు అనేది చాలా 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 ఇంట్రెస్టింగ్గా ఉన్నది. అంటే గొర్రెని కాపాడే ఒక క్యారెక్టర్గా కనిపిస్తుంది. బట్ సినిమాలో గొర్రె అండ్ సుహాస్ యొక్క రిలేషన్ ఎలా నడవబోతుంది అనేది ఒక ఇంట్రెస్టింగ్గా ఉందండి. ట్రైలర్ మాత్రం మిస్ అవ్వద్దు. సినిమాని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ట్రైలర్ మాత్రం ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేసింది. సుహాస్, యూ బ్యూటీ, ఇలాంటి టైప్ ఆఫ్ స్టోరీస్ మాకు అందిస్తున్నావు. యు ఆర్ సో స్వీట్ అండ్ క్యూట్. దిస్ ఈస్ శ్రీని సైనింగ్ ఆఫ్.